నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. నాకు పద్ధతులు నేర్పించడానికి ఇక్కడున్న వాళ్ళు ఎవరు సరిపోరు. నాకు నీతులు చెప్పాలని చూడకండి. మీరు అడిగిన వాళ్ళందరితో ఇలా వితండవాదం చేస్తే ఎలా భానుమతి గారు? పోయినైనా ఎలాగూ పోయారు. ఉన్నవాళ్ళు మీరు ఇలా పగలు పెంచుకొని గొడవలు పడుతుంటారా? ఆయన ఆత్మ ఎలా శాంతిస్తుంది? దయచేసి మీ ఆవేశాన్ని పక్కన పెట్టి కాస్త నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఇలా చనిపోయిన వ్యక్తిని ఎంతసేపు ఇంట్లో ఉంచుతారు? ఎలాంటి గొడవలు లేకుండా ఘనంగా పంపించండి. నేను మాట్లాడతానండి. నాకు కాస్త టైం ఇవ్వండి. ఏంటి నువ్వు మాట్లాడేది? వీడు తలకరువు పెట్టడానికి నేను అసలు ఒప్పుకొని వెళ్ళ. మామ్ ప్లీజ్ మామ్, మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రామ్మా. మామ్ ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. నువ్వు బయటికి ప్లీజ్ పోరా. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. ముందు వాడిని బయటికి పంపించండి. బయటికి పోరా. వాళ్ళని వెళ్ళమని చెప్పు. వాళ్ళని వెళ్ళమని చెప్పు. మామ్ ప్లీజ్ అర్థం చేసుకో మామ్. భర్త చనిపోయిన ఇంత దుఃఖంలో కూడా ఆవిడికంత పంతం పట్టుదల ఎందుకు? అనవసరంగా అరుస్తూ గొడవ పడుతూ ఉంది. అసలే నా భర్త పోయాడు, ఒంటరి ఆడదన్నన్న స్పృహలో ప్రవర్తిస్తుందా? ముగ్గురు ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఎందుకంత పంతం? దయచేసి ఎవరూ తప్పుగా అనుకుని తప్పుగా మాట్లాడకండి. నా తమ్ముడు నట్టింట్లో చలనం లేకుండా ఇలా పడున్నాడు. దయచేసి వాళ్లకొచ్చిన కష్టాన్ని అర్థం చేసుకోండి. అంతేకాని వాళ్ళని ఆడిపోసుకోకండి. చెట్టంత మనిషి కూలిపోయుంటే ఏ ఇల్లాలైనా దాన్ని తట్టుకోగలదా? వాళ్ళని చుట్టుముట్టిన సమస్యల్ని అర్థం చేసుకోండి. మీకు 2 చేతులెత్తి దండం పెడుతున్నాను. పోయిన నాన్నని ఎలాగో తీసుకురాలేము, కానీ నలుగురిలో ఇలా మనం గొడవ పడి చులకనవ్వడం ఎందుకమ్మా? మనలో మనం గొడవ పడి 10 మందిలో ఇంటి గుట్టు బయటకు పెట్టి అందరిలో పలచినవడం ఎందుకమ్మా? నీకిష్టం లేని పని నేనేది చేయనమ్మా. ఏదైనా ఉంటే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. నువ్వు చెప్పమ్మా, మనం ఏం చేద్దాం? మనకంటూ ఎవరున్నారమ్మా? వాళ్ళు తప్ప. నాన్నగారిని పంపించాలంటే కార్యక్రమం అంతా ఎవరు చేస్తారు? మళ్ళీ చెప్తున్నాను విను, సరిగ్గా విను. వాళ్ళు మన వాళ్ళు కాదు. వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదు. ముందు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళిపోమని చెప్పు. సరే మామ్, వాళ్ళు నాన్నగారి కార్యక్రమం చేయరు, మరి ఎవరు చేస్తారు? అక్క, నువ్వు ఇంటికి పెద్దదానివి.
అందుకే నాన్నగారి కర్మకాండం జరిపించి తలకొరివి నువ్వే పెట్టు. వాట్? నేనా? నేను పెట్టను. నేను డాడీని ఎప్పటికీ క్షమించలేను. డాడీ వల్ల నా కెరీర్ నాకు లేకుండా పోయింది. అలాంటి నేను ఈ కర్మకండలు, తలకొరువులు, పెద్ద కర్మలు ఇవన్నీ నా వల్ల కాదు. నేను చెయ్యలేను. నువ్వు చిన్నపిల్లవి, ఇలాంటివి నీకొద్దులే సంగీత. తలకొరివి ఎవరు పెడతారో కనుకొని రండి. నాన్నకి తలకొరివి నేనే పెడతాను. నాన్నగారి కడుపును పుట్టినందుకు ఇలా నాన్నగారి రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికింది అనుకుంటాను. నాన్నగారి కార్యక్రమాన్ని దగ్గరుండి నేను జరిపిస్తాను. అంకుల్, డాడీకి తలకొరివి నేను పెడతాను. వెళ్ళి కార్యక్రమాలు చూడండి. తమ్ముడెప్పుడూ చెప్పేవాడు, కొడుకు లేని లోటు నువ్వు తీరుస్తున్నావు అని. ఇప్పుడది మరింత నిజమవుతోందమ్మా. వాడు బతుకున్నప్పుడే ఒక కొడుగ్గా తోడుగా ఉన్నావు. ఇప్పుడు తలకొరివి పెట్టి మరింత గొప్పదానివవుతున్నావు. ఇప్పుడు నిజంగా మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే బహుశా వాడి ఆత్మ ఇదే కోరుకుందేమో. ఆడపిల్ల ఇలాంటి కార్యక్రమం చెయ్యొచ్చా? శాస్త్రం ఒప్పుకుంటుందా? సమాజం ఏమనుకుంటుంది? అంతరిక్షంలోకి ఆడపిల్లలు వెళ్ళి నెలల తరబడి ఉంటున్న ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏమైనా చెయ్యొచ్చు. ఇంకా ఈ పట్టింపులేంటండి? శాస్త్రాలైనా సమాజమైనా కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి. మార్పుని అంగీకరిస్తూ మనల్ని మనం ఆధునీకరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండటమే. అయినా పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులకు తలకొరివి ఆడపిల్ల పెడితే తప్పే ఉంది. పిల్లల కోసం చేసిన త్యాగాల రుణం ఈ రకంగానైనా తీర్చుకునే అవకాశం ఎంతమందికొస్తుంది? మేడం బయటికి రండి. మేడం బయటికి రండి. బయటికి రండి మేడం. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఇంకా మీతో ఏంటండి మాటలు? ముందు వాళ్ళని బయటికి రమ్మని చెప్పండి. నా మాట వినండి సార్. మేడం బయటికి రండి. మేడం బయటికి రండి. సార్, నేను ఒకసారి చెప్పేది వినండి. ఆల్రెడీ మీ ఇంటికి నోటీసులు కూడా అంటించి వెళ్ళాము. ఈ రోజు ఉదయమే మొదలవలసిన వేలంపాట మీకొచ్చిన కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చాము.
కానీ మీరింకా కార్యక్రమాలు ఏవి మొదలు పెట్టలేదు. అందుకే మీకు ఇంకొకసారి చెప్దామని వచ్చాం. త్వరగా ముగిస్తే మా ఆక్షన్ మొదలు పెడతాం. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇక్కడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మాకస్త టైం ఇవ్వండి. చూడండి సార్, యాక్చువల్లీ ఈ ఇంటిని మేము ఎప్పుడో స్వాధీనం చేసుకున్నాము. దానికి సంబంధించిన నోట్స్ కూడా ఇంటి గేటుకి అంటించాం. రూల్ ప్రకారం చూస్తే మీరు ఈ రోజు ఉదయమే మాకింటిని హ్యాండ్ ఓవర్ చేసి బయటికి వెళ్లాల్సింది. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించి మీకు మధ్యాహ్నం వరకు టైం ఇచ్చాం. ప్లీజ్ సార్, దయచేసి మా డ్యూటీని అర్థం చేసుకోండి. మా డాడ్ మమ్మల్ని వదిలి వెళ్ళిన తర్వాత ఇంక మేము ఎక్కడున్నా ఒక్కటే. మీరన్నట్టు మీరిచ్చిన సమయంలోపు మీకు ఇంటిని హ్యాండ్ ఓవర్ చేస్తాం. సారీ మేడం, మాకు బాధగానే ఉంది. ఆగండి, ఆగండి. బ్యాంక్ వాళ్ళకి మాట ఇచ్చారు సరే, మరి మా సంగతి ఏంటి? ఎవరు మీరు? మీ నాన్నగారికి అప్పిచ్చిన బాధ్యతలం. కావాలంటే డాక్యుమెంట్స్ చూడండి. సార్, రేపు నేను మీతో మాట్లాడతాను. ఈ ఒక్కరోజు మాకు వదిలేయండి. అలా ఎలా కుదురుతుందండి? ఒక్కసారి బాడీ బూడిదైన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మా డబ్బుకి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ముందు మా లెక్కలు తేలే వరకు ఇక్కడ ఏ కార్యక్రమం జరగదు. మీ డబ్బులకి నాది గ్యారంటీ. మీ డబ్బులు నేను ఇస్తాను. మిమ్మల్ని నమ్మడం ఎలా మేడం? మీ దగ్గరున్న ఆస్తులన్నిటినీ బ్యాంకు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కనీసం మీరు ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలాంటప్పుడు మా ఆస్తులు ఎలా ఇస్తారు? మీ దగ్గర ఇంకా ఏం మిగిలిన్నాయి? మీరే ప్రస్తుతం రోడ్డు మీదకి వచ్చారు. లేదండి, నన్ను నమ్మండి. ఎలాగైనా మీ అప్పు నేను తీరుస్తాను. మీరెక్కడ సంతకాలు పెట్టుకుంటారో చెప్పండి, అక్కడ నేను సంతకాలు పెడతాను. నువ్వు ఒక్కదానివే సంతకాలు పెడితే ఎలా కుదురుతుందమ్మా? నీతో పాటు మీ అమ్మగారు, మీ అక్క, మీ చెల్లి కూడా సంతకం పెడితేనే దానికి వాల్యూ ఉంటుంది. రేపేదైనా ప్రాబ్లం అయినా మాకు లీగల్గా సపోర్ట్ దొరుకుతుంది. అలాగేనండి, నాతో పాటు మా ఫ్యామిలీ వాళ్ళందరూ సంతకాలు పెడతారు. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి. మళ్ళీ ఏంటి? మమ్మీ, అదేంటంటే నేను సంతకం పెట్టను. ఆయన చేసిన పనికి నేను సగం చచ్చిపోయాను. ఇప్పుడు ఆయన చేసిన అప్పులకి పూర్తిగా చావలేను. అది కాదమ్మా, నాన్నగారు ఉండగా చేసిన అప్పులు ఇప్పుడు ఆయన లేరని బాధ్యత తీసుకోకుండా ఉండలేం కదమ్మా. ఉండకపోతే నువ్వొక్కదానివే సంతకం పెట్టు, అంతేకాని మా చేత సంతకాలు చేయించాలని చూడకు. అక్క, నేను ఆల్రెడీ సంతకం పెడతాను అని అన్నాను. వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఫ్యామిలీ మొత్తం పెట్టాలంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు? మా నాన్నగారు చనిపోయారు, మా దగ్గర ఏ హామీ ఆస్తులు లేవు, ఆయన చేసిన అప్పులకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఐపీ పెడితే సరిపోతుంది. దానికి ఎందుకు ఇంత డ్రామా? అక్క, ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడు సౌందర్య అనే దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నిండా అప్పుల్లో ముంచి ఆయన వెళ్ళిపోయాడు. కానీ మీరు ఇంకా బతికే ఉన్నాం కదా. రేపు మన బతుకులేంటి, మన భవిష్యత్ ఏంటి? ఇవేవి ఆలోచించకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు
ఇప్పుడు ఈ అప్పులు కూడా మనకి తోడైతే మనం అధపాతాళానికి కూరుకుపోవడం తప్ప ఇంకేం మిగులుతుంది? అందుకని సౌందర్య చెప్పినట్టు చెయ్యి. ఏంటమ్మా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా? ఐబీ అంటే ఏంటో తెలుసా అమ్మా? మన నాన్నని మనం కాదనుకున్నట్టు. ఎన్ని రోజులు నువ్వన్న మన బ్రతుకులు మన భవిష్యత్తు కోసం నాన్న చేసిన త్యాగాన్ని మర్చిపోయినట్టు. అయినా ఈ అప్పులు ఎవరి కోసమమ్మా నాన్న చేసింది? మన కోసమే కదా. మనం తప్ప నాన్నకి ఇంకెవరున్నారమ్మా? ఈరోజు ఆయన మన కోసం చేసిన అప్పులకు బాధ్యత తీసుకోకపోతే ఆయన చనిపోయినట్టు కాదమ్మా, మనమే చంపేసినట్టు. డాడీ దగ్గర ఏం లేనప్పుడు ఆయనని నమ్మి వెంట నడిచిన నువ్వు ఈరోజు డాడీని అందరూ రకరకాలుగా అంటుంటే ఆయన చెయ్యి వదిలేసి వాళ్ళల్లో కలిసిపోయి మనము 4 రాళ్ళు వేద్దామా? లేదా ఆ 4 రాళ్లకు అడ్డుగా నిలబడదామా? డాడ్ బతికినన్ని రోజులు మన కోసమే కష్టపడ్డారు, మన కోసమే తాపత్రయపడ్డారు. అలాంటిది ఆయన పోయాక అందరూ ఆయన నిలదీస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. మనసారా ప్రేమించిన దానివి నువ్వెలా అమ్మ భరిస్తున్నావు? చూడమ్మా, మీరు సంతకం మాత్రమే పెట్టండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. లేదంటే నాన్న బాడీని ఇక్కడ నుండి కదలనివ్వరు, ఏ కార్యం జరగనివ్వరు. బాధ్యత గల కూతురుగా నేను సంతకం పెడతానమ్మా, ఆ తర్వాత మీ ఇష్టం. డాడీ బ్రతుకున్నప్పుడు ఆయన పేరు మీద గొప్పగా బ్రతికిన మనం ఆయన పోయాక అనాథలాగా వదిలి పెడదామా? ఆలోచించుకోండి. సంతకం పెడతాను. చనిపోయిన నాన్నని
మీ సంతకాలతో నలుగురిలో మళ్ళీ బ్రతికించారమ్మా. చనిపోయే ఆయన నా ఐదోతనాన్ని తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఈ సంతకాలతో నువ్వున్నటి రోడ్డు మీదకి తీసుకొచ్చావు. మీ ఇద్దరూ కలిపి మన భవిష్యత్తుని అంధకారంలోకి లాగేశారు. అంధకారంలో ఎప్పుడు ఉండం మమ్మీ. మనది అనుకున్న టైం మనకొచ్చిన రోజు అంధకారం వెలుగుతో నిండిపోతుంది. మీరు అడిగినట్టు మేమందరం సంతకాలు పెట్టిన పేపర్స్. సార్, ఒక్క విషయం వినండి. మనిషి సంతకం మీద ఉన్న విలువ ఆ సంతకం పెట్టే మనిషికి కూడా ఇవ్వండి ప్లీజ్. అంకుల్, కార్యక్రమాన్ని ఎవరు అడ్డుకోలేరు. మొదలు పెట్టండి. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా. ఇదంతా డాడీ వల్లే. ఆయన నా జీవితాన్ని నాశనం చేశారు. నేను మిమ్మల్ని క్షమించను డాడీ. నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను.